తెలంగాణ ఏర్పడి ఇన్నేళ్ళైనా గూడా, ఇంకా అంటే నార్త్ స్టేట్స్ నుంచెళ్ళి ఒక అణిచివేతను, ఒక భాషా ధోరణిని విచిత్రంగా తెలంగాణ పైన వాళ్ళు ప్రయోగిస్తా ఉంటారు. ఎందుకు? నిన్న కూడా పార్లమెంట్లో తెలంగాణ అస్తిత్వం పైన బీజేపీ ప్రభుత్వానికి కానీ బీజేపీ పార్టీకి కానీ వారి అగ్రనాయకులకు కానీ తెలంగాణ ఏర్పాటు అనేది ఏమాత్రం ఇష్టం లేనటువంటి ప్రక్రియ. ప్రధానమంత్రి మోదీ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిరని, అలాగే తల్లి నుండి బిడ్డను వేరు చేసిరని, ఇంకొక ఆయన చీకటి రోజని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ మా యొక్క అస్తిత్వం పైన, మా యొక్క తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ ఉంటే, తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు మొద్దు నిద్ర వీడకుండా బల్లాలు జరుస్తూ సిగ్గు లేకుండా పార్లమెంట్లో ఆ యొక్క బీజేపీ ఎంపీని ప్రశ్నించకుండా మాట్లాడుతూ వేచి చూడడం సిగ్గుచేటు అనిపిస్తూ ఉన్నది. మీకు సిగ్గుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలకు కానీ సిగ్గుంటే తమిళనాడు ఎంపీలను చూసి నేర్చుకోండి అని మేము ఇతవ పలుకుతా ఉన్నాం. తమిళనాడు ఎంపీలు హిందీ భాషని ఆ యొక్క రాష్ట్రంపై రుద్దాలని కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉంటే ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులంతా కూడా ఏకమై కేంద్రాన్ని పార్లమెంట్ను స్తంభింపజేస్తే ఈరోజు అదే పార్లమెంట్లో అదే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఏర్పాటు పైన దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే నోరు మూసుకొని పెదవులు మూసుకొని వారి పదవుల కోసం మోదీ మోచేతి నీళ్ళు తాగుతూ ఈరోజు తెలంగాణ అంశం పైన, తెలంగాణ ఏర్పాటు పైన విషయం కక్కితే మాట్లాడకపోవడం సిగ్గుచేటని మేము అంటా ఉన్నాం. అంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్న ఎంపీలకు ఉన్నంత ఐకమత్యం తెలంగాణలోని ఎంపీలకు ఐకమత్యం లేదంటారా? ఐకమత్యము కంటే కూడా ఇక్కడ తెలంగాణ ఏర్పాటు కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడింది, ప్రాణాలు కోల్పోయింది తెలంగాణ రాష్ట్రంలో యువకులు. కేసీఆర్ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా ఉద్యమం సాగింది తప్ప తెలంగాణపై ఆనాడైనా ఈనాడైనా విషం కక్కేది ఆ యొక్క జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ.